మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నిన్నటి రోజు ఏబిఎన్ రాధాకృష్ణ జర్నలిస్టు ముసుగులో పచ్చి బ్రోకరిజం చేసే, ఎందుకంటే జర్నలిస్ట్ అనకూడదు, ఆయన బ్రోకరిజం చేసే వ్యక్తి ఒక చెత్త పలుకు అని, కొత్త పలుకు అనుకుంటారంట, చెత్త పలుకులో మహిళలను, సభ్య సమాజము, కుటుంబ వ్యవస్థలు తల దించుకునేలా అసభ్యకరమైనటువంటిది ఒక వ్యాఖ్యానం చేశారు. ఇది యాదృచ్ఛికంగా వచ్చినేటివి కాదు. ఒక పథకం ప్రకారము, కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యానము చేసినట్టువే. ఎప్పుడైతే రాజధాని గురించి, అమరావతి అయితే 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతుంది, మీరు మీ కమిషన్లు దండుకోవడానికి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని గుదిబండగా మారుస్తుంది అమరావతి అనేటువంటి ప్రాజెక్టు, ఇది ఆచరణ యోగ్యం కాదు అని ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అనేటువంటి పథకాన్ని మావిగన్ అని ఆ యొక్క ప్లాన్ బిని ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇది రాష్ట్ర ప్రజలలో కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనసున్నోళ్ళు, తెలివైన వాళ్ళు, నిరక్షరాస్యులు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని స్వాగతిస్తూ చర్చ అనేటువంటిది స్టార్ట్ అయింది. అయ్యో, ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చాక 3,40,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు, కనీసము సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదు, కోట్లాది రూపాయలు దగ్గర ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు పైగా ఈ అమరావతి మీద ఖర్చు చేశారు. ఇంకా మొత్తము వాళ్ళ అక్షరాల ప్రకారమే, వాళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అంటే టోటల్ ప్రాజెక్టు 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ ప్లాన్ బి ప్రకారము కేవలం అందులో 10%, అంటే 20,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధానిని, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉత్తమమైనటువంటి ఒక రాజధాని ఏర్పాటు అవుతుంది కదా, ఇది సాధ్యమే కదా. అసాధ్యమైనటువంటి అమరావతిని, ఆ గుదిబండను రాష్ట్ర ప్రజలకు ఎందుకు పెడుతున్నారు అని ఏ ఇద్దరు కలిసినా, ఏ ముగ్గురు కలిసినా చర్చ ఇది స్టార్ట్ అయింది. దీన్ని డైవర్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క అవినీతి కుట్రలు బయటపడుతుంటే అవినీతి సామ్రాజ్యం కుప్పకూలుతుందని ఒక పథకం ప్రకారము, కుట్ర ప్రకారము హోంమంత్రి చేత, అదేవిధంగా మిగతా నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని, అదేవిధంగా మా పార్టీ నాయకులని మొత్తం అందరినీ కూడా తిట్టేటువంటి కార్యక్రమం చేశారు. అయినా కూడా కంట్రోల్ కాలేదు. ఈరోజు గూగుల్ సెర్చ్ ఇంజిన్ తీసుకున్నా, చాట్ జీపీటీ తీసుకున్నా, ఈ యొక్క మావిగన్ అని సెర్చ్ చేసినటువంటి వారి సంఖ్య కావచ్చు, ఆ యొక్క ప్రాజెక్టు దానికి సంబంధించిన వివరాలన్నీ వస్తూ ఉంటే ఒక భయం ఏర్పడింది. అందులో భాగంగా వాళ్ళ కుట్రలు, వాళ్ళ యొక్క ఎదురుదాడులు, వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లు ఎవరిని ఎంత తిట్టించినా కూడా దీన్ని డైవర్ట్ చేయలేకపోగా, ఇక రాధాకృష్ణ అనేటువంటి ఒక బ్రోకర్ని ఎంటర్ చేసి అసభ్యకరమైనటువంటి రీతిలో, అది వినడానికే జుగుప్సాకరంగా ఉండేటువంటి ఈ యొక్క మాటలు వ్యాఖ్యానంగా పెట్టి ప్రజల్లోకి పంపించారు. ఎందుకు? మావిగన్ అనేటువంటిది మీ మెడకు ఉరితాడవుతుందనే కదా. దాన్ని ఈ యొక్క ఆత్మాభిమానం దెబ్బతిని మావిగన్ గురించి మాట్లాడుతూ, అమరావతి గురించి ఎవరైనా దీని కుంభకోణం అని ఎవరైనా మాట్లాడితే వారి మీద ఎల్లో మీడియా దాడి. ఒక ఆర్టీఐ జాతీయ కమిషనర్ మాడభూషణ శ్రీధర్ గారు అనుకుంటా, మాడభూష శ్రీధర్ గారు, ఆయన ఒక చక్కని
విశ్లేషణ చేస్తే ఒక విశ్లేషకుడిగా దానికి ఎల్లో మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేస్తున్నాయి, ఎందుకింత దాడి, ఎందుకింత భయము? రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే కదా ప్రభుత్వంలోకి మీకు ఓటేసింది. జగన్ గారు చెప్పినటువంటి ప్రపోజల్ మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ప్రజలను కన్విన్స్ చేసుకోండి. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలని నాయకులని నీచమైనటువంటి కామెంట్ చేసే అధికారం నీకెవరిచ్చారయ్యా? ఇది చంద్రబాబు చేసేటువంటి కుట్రలు కానీ తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఈ కుట్రలను పన్నాగాలను భరిస్తూ ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మాభిమానం లేని పార్టీ కాదు. పద్ధతుల్లోనే గట్టిగా రెస్పాండ్ అవుతాం, వదిలిపెట్టం. మీ బుద్ధి మార్చుకోకపోతే మరింతగా కూడా గట్టిగా స్పందించాల్సింది వస్తుంది. ఇవాళ కూడా అందులో భాగంగానే హైదరాబాదులో ఆ యొక్క నీచమైనటువంటి కార్యాలయం ముందు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు మా వాళ్ళు శాంతియుతంగా ధర్మాగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే దాన్ని తండ్రి కొడుకులు ఉప ముఖ్యమంత్రి కీ కట్టుకొని వచ్చి గిలగిలగిలగిలగిలా కొట్టుకుంటూ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసుకుంటూ అయ్యో ఏదో జరిగిపోతుంది, ఇది వ్యాఖ్యానమే కదా అని ఒకరు, ఇది సందేశమే కదా అని ఒకరు, ఇది జర్నలిజం కదా అని ఒకరు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యల గురించి ప్రయత్నం చేసి మాట్లాడుతున్నారు కదా, ఇదే సాక్షి ఛానల్కి సంబంధం లేకపోయినా ఒక వ్యక్తి చర్చలో కూర్చొని ఏదో మాటలు మాట్లాడితే మహిళల ఆత్మాభిమానమని ఆంధ్రప్రదేశ్లోని సాక్షి కార్యాలయాలను ముట్టడించి దాడులు చేసి తగలబెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు అందరూ కూడాను ఓని పోలీసులు దగ్గరని పంపించారే. ఏంటంటే మహిళల ఆత్మాభిమానం అంట. ఈరోజు మహిళలను భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అని భర్తలే పెళ్లిళ్ళు చేస్తారనేటువంటి నీచమైన మాటలు మాట్లాడుతుంటే ఇది మహిళల ఆత్మాభిమానం కాదంట. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారే. ఒక్కసారి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆ వ్యాఖ్యానం, మీరు జర్నలిజం అనేసి పెద్ద ప్రపంచ మేధావి అన్నట్టు రాధాకృష్ణన్ పొగుడుతున్నారు కదా, ఇదే వ్యాఖ్యలు, ఇదే సంపాదకీయము మీ యొక్క కుటుంబాలను మీకే అన్వయించుకోండి. మీ నాయకులు మీరు మెడ మీద తలకాయ లేదు, తలకాయలో గుజ్జు లేదు, మీరు కూడా మీ భార్యలను చెల్లెలుగా భావిస్తారా? భావించడమే కాదు వారికి పెళ్లిళ్ళు కూడా చేస్తారా? మనం చెప్పేదేంటి? సనాతని అంట. హిందూ ధర్మ ప్రకారం ఏ భర్త అయినా కూడా భార్యను చెల్లిగా భావిస్తారా? భార్యను చెల్లిగా భావించి పెళ్లి చేస్తారా? ఇటువంటి వ్యాఖ్యానాలు సిగ్గుగా లేదా? సభ్య సమాజం తలదించుకునేటువంటి ఈ జుగుప్సాకరమైనటువంటి ఈ యొక్క వ్యాఖ్యలను మీకు జర్నలిజంగా కనపడుతుందా? దాన్ని ఒక వ్యాఖ్యానంగా భావించాలా? దానికి తోడు మీరు మళ్ళీ ట్వీట్ల మీద ట్వీట్లు. ఏమేశారా ఆ ట్వీట్లు? ఒక్కసారి ఆ ట్విట్టర్లో కూడా తండ్రి కొడుకులు వేసినటువంటి ఆ ట్విట్టర్లు, ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేకపోయినా మీ కుమారుడు మంత్రిగా ఉన్నారు కదా, చదువుకున్న అనేటువంటిది బాధ్యతగా మీరు ట్వీట్లు వేశారనుకుంటున్నారా? ఈ వ్యాఖ్యానాల తర్వాత ఆ ట్వీట్లు ఏమంటారు? అల్లరి ముక్కలతో రౌడీలతో కలిసి దాడులు చేసి మీడియా స్వేచ్ఛపై దాడి అంట. స్వయంగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కార్యాలయాలకు వెళ్ళారట. ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజాగలం ఇప్పుతారట. సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులట. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, దీన్ని సంపాదకీయం అంటారా? భార్యలను చెల్లెలుగా చేసుకొని ఆ చెల్లెలను
వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేదాన్ని సంపాదకీయమా? సిగ్గుగా అనిపించలేదా మనకే వినడానికే? ఇక వారి కుమారుడు అంటారు జగన్ గారి కళ్ళలో ఆనందం చూడ్డానికి చేశారట. దీనికి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రాధాకృష్ణ మీ తండ్రి కొడుకుల పవన్ కళ్యాణ్ యొక్క ఆయనకి మీ తండ్రి కొడుకుల యొక్క కళ్ళలో ఆనందం చూడ్డానికే మీ అవినీతి సామ్రాజ్యము బయటపడకుండా మావిగన్ ప్రతిపాదన వచ్చి ప్రజలలో చర్చ జరుగుతుంది కాబట్టే మీ కళ్ళలో ఏడుపు చుక్కలు పోయి ఆనందం చూడడానికే రాధాకృష్ణ వేశాడనేటువంటిది నిజం కాదా? ఇక ఏమంటాడు ఆయన, ఇంకా సాక్షికి ఆంధ్రజ్యోతి ఎంత దూరమో ఆంధ్రజ్యోతికి సాక్షి కూడా అంతే దూరమట. ఈయన మంత్రిగా మాట్లాడుతున్నారా? ఒక బాధ్యత అయినటువంటి మంత్రిగా ఉండి చిన్నపిల్లల్లాగా మాట్లాడతారా? సాక్షికి ఎంత దూరమో ఆంధ్రజ్యోతికి అంత దూరమట. అసలు మీరు ఈ పదవుల్లో ఉండడానికి ఒక్క క్షణమైన అర్హులా లోకేష్ గారు? ఆడవాళ్ళని అంతగా కామెంట్ చేస్తే మీరు దాన్ని ఖండించకపోగా దాన్ని సమర్థించుకుంటూ ఆ వార్త రాసిన వాడిని సంపాదకీయమని ఇంకేమంటారు వాటిని, దాని మీ దగ్గర ఆధారాలతో కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలంట. ఏం ఆధారాలతో ఖండిస్తారయ్యా? స్వయంగా ఒక ఫ్యామిలీ వ్యవస్థ మీద దాడి చేస్తూ భార్యల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాష్ట్రంలో దగ్గర 40% ఓటేసినటువంటి జగన్ గారికి ఓటేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు 60% మంది మీ యొక్క పరిపాలనతో విసిగి వేసారి 40%కి తోడుగా 20% తోడయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% జగన్ని ప్రేమించే వాళ్ళందరి లేడీస్ని మీరు అన్నట్టు కాదా? ఇంకొక ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు విశ్లేషణ అంట. ఇంతలా మనసు చంపుకొని రాజకీయాలు ఎలా చేస్తున్నావయ్యా పవన్ కళ్యాణ్ గారు? దాని విశ్లేషణ అంటారా? గతం మర్చిపోయినట్లుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే రాధాకృష్ణ మీద, ఇదే ఏబిఎన్ మీద, ఇదే TV5 మీద మీ తల్లిని దూషించారని గిలగిలగిలలా కొట్టుకుంటూ ఆ ఛానల్ను బ్యాన్ చేశావు కదా, మరి ఏమైందయ్యా? ఈరోజు ఇంతమంది మహిళలని వ్యవస్థని భ్రష్టు పట్టించే వ్యాఖ్యలు చేస్తే దాన్ని మీరు ఖండించేది చేయకపోగా రివర్స్లో రాధాకృష్ణకి సపోర్ట్ చేస్తున్నారా? ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి పని ఒక్కసారి రాధాకృష్ణ గారు చేసినటువంటి వాడిని మీరు సమర్థిస్తున్నారంటే, మీరు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా వాళ్ళ కుమారులు ముగ్గురు కూడా అర్హులు కాదు. ఒక్క క్షణం కూడా మీరు మీ పదవుల్లో ఉండడానికి అర్హత లేదు. మాట్లాడితే 11 మందిని ఒకడంటాడు, ఇందాక 11 మంది ఇలా చేసే ఇలా. దీనికి సంబంధించింది మాటలేంది, మీరు మాట్లాడేటువంటి సమాధానాలేంటి? 11 మందే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు, రాత్రిని కలలో కూడా, నిద్రపోయేటప్పుడు కలలో కూడా జగన్ 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 జగన్, ఈ జగన్నామ స్మరణ లేనిదే ఏ టీడీపీ వాడికి కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కుమారుడికి, డిప్యూటీ సీఎంకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, సెకండరీ గ్రేడ్ లీడర్లకి, ఎల్లో మీడియాకి అనుక్షణము జగన్ జగన్ జగన్, ఈ జగన్నామ స్మరణ లేనిదే మీకు నిద్ర పట్టదు. పొరపాటు నిద్ర పడితే నిద్రలో కూడా జగన్ జగన్ అని కలలో కూడా వచ్చి ఉలక్కిబిడలేసేటువంటి ఈ యొక్క భయం కలిగించాడంటే మీ అవినీతి సామ్రాజ్యాన్ని, ఈ యొక్క గుదిబండ లాంటి ఈ యొక్క అమరావతి ప్రాజెక్టుని మావిగాన్ అనేటువంటి ఒక ప్లాన్ బితో కల్లోలం చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ. అంటే ప్రజల్లో చర్చ జరుగుతుందంటే ఇంకా దిగజారుతారు. రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాము, ఇంకా నీచంగా దిగజారి మీరు వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే మావిగన్ వస్తే మీ అవినీతి సామ్రాజ్యం కూలుతుంది. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క
కుట్రలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా మహిళా లోకాన్ని కూడాను ఈరోజు వీళ్ళు అవమానిస్తున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత నీచ స్థాయికి దిగజారుతారో ఇదొక్క సంఘటన మనము తెలుసుకోవచ్చు ద్వారా మనకు అర్థమవుతా ఉంది.